వెల్కమ్ టు న్యూస్ వాచ్. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా 12% రిజర్వేషన్లని ఖచ్చితంగా తీసుకొస్తాం, అవసరమైతే కేంద్రంతో విషయంలో పోరాడతాం, ఫైట్ చేస్తాం. అయితే ప్రధాని మోదీయే రిజర్వేషన్లకు సానుకూలం అంటూ ఆయన చెప్తున్నటువంటి మాటలే ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. బీజేపీ ముస్లిం రిజర్వేషన్కి ఇంటోటో వ్యతిరేకమైన సందర్భంలో ప్రధాని మోదీ ముస్లిం రిజర్వేషన్కి సానుకూలం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ప్రకటనే రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ అంశం మీద ప్రధానంగా చర్చిపోతున్నాం. అందుకే దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు ఉన్నారు. దిలీప్ బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే మనతో పాటు చర్చలో అందుబాటులో ఉండబోతున్నారు. ముందుగా బీజేపీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ప్రధాని మోదీ రిజర్వేషన్లకి అనుకూలమా? నాకైతే నిజానికి తెలియదు మరి ఈయన ఎప్పుడు మాట్లాడాడో, ఆయన ఎప్పుడు ఈయన క్లియరెన్స్ ఇచ్చాడో. మేమైతే పార్టీ పరంగా స్టాండ్ ఏంటంటే మేము ఇది కరెక్ట్ కాదు, ప్రాక్టికబుల్ కాదు. ఒకవేళ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయితే రకరకాల ఏ వర్గానికి వెళ్ళడంలో మాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రాతిపదిక తీసుకోండి. కానీ కుల ప్రాతిపదిక రిజర్వేషన్ శాసనసభ వేదిక అంశం మీద చర్చ జరుగుతున్న సందర్భంలోనే బీజేపీ వ్యతిరేకిస్తున్న సందర్భంలోనే ప్రధాని మోదీ దీనికి అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఆ విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు తెలుసుకుంటే మంచిది అనేది టీఆర్ఎస్ వాదన. నేను ఏమంటున్నానంటే ఆయనకు గతంలో కూడా తెలంగాణ విషయంలో చాలాసార్లు సిగ్నల్స్ వచ్చాయి. చివరిలో సిగ్నల్స్ కట్ అయిపోతే ఫామ్ హౌస్ పోయి పడుకున్నాడు. ఆయన తెలియకుండా కూడా తెలంగాణ ఇచ్చారు మిత్రులు. సరే, మిత్రుడు అప్పుడు జేఏసీలో ఉన్నాడు, మేమంతా ఢిల్లీ ఉన్నాం. ఆ సిగ్నల్స్ సంగతి మాకు కూడా తెలుసు. ఈ సిగ్నల్స్ కూడా అట్లాంటివే నాకు అనుమానం, ఎందుకంటే ఆయనకు చాలా చెప్పేసాడు. అల్టిమేట్గా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి 11 ఏళ్ల పాటు ఉద్యమాన్ని సస్టైన్ చేసి మేము ఉద్యమకారులను కూర్చున్నాం. అది మీకైతే తెలుసు. అదే అడుగుతున్నా సార్ నేను. అదే పద్ధతిలో బీజేపీలో కొంతమంది నాయకులు ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకించినా కూడా ఫైనల్గా రిజల్ట్ తీసుకురాడంటారా కేసీఆర్? నేనేమంటానంటే అంత ఈజీ కాదన్న తెలంగాణ అనేది. తెలంగాణ కూడా అంత ఈజీ కాదు. ఒక నిమిషం, అందుకే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. పార్లమెంటు సమావేశంలో కూర్చున్నటువంటి వాళ్ళలో సింపుల్ కోరంతో తెలంగాణ తెచ్చుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే ఆర్టికల్ 3 అది, దాని ప్రొవిజన్ అది. ఉన్న వాళ్ళలో మెజారిటీ ఒప్పుకుంటే అయిపోతుంది. 20 మంది ఉంటే 11 మంది ఓటేస్తే అయిపోతుంది. బట్ మీరు చెప్పేటువంటి రిజర్వేషన్ సాధ్యపడదు అది. ఎందుకంటే దానికి మీరు పార్లమెంటులో డెఫినెట్ క్లియర్ మెజారిటీతో అంగీకారం కావాలా, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అంగీకరించాలా. నేనేమంటానంటే మీకు తెలుసు కదా, టెక్నికాలిటీ తెలుసు మీకు. తమిళనాడు ఏ పద్ధతిలో అయితే షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేసిందో పార్లమెంట్ ఆ పద్ధతిలో అంగీకరించాలి. ఆ రకంగా పెట్టదలుచుకుంటే ఇతర రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి. అది సాధ్యపడే విషయమేనా? అది ఆయన కూడా తెలుసు. ఈవెన్ మోడీ గారు సరే అన్న, ఇప్పుడు మా ల్యాండ్ బిల్లు గురించి మీకు తెలుసు కదా, లోక్సభలో ఆమోదించుకుంటే రాజ్యసభలో సెలెక్ట్ కమిటీకి పోయింది. అది ఇతర పార్టీలు ఒప్పుకోకపోతే సెలెక్ట్ కమిటీకి భూసేకరణ బిల్లు పోయిందా లేదా? ఇది కూడా అదే పద్ధతి అండి. రేపొద్దున 2/3 ఒప్పుకోవాలా, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అంగీకరించాలా. అసలు కూర్చున్నప్పుడే ఇతర రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి మా సంగతి ఏంటి, మా రిజర్వేషన్ సంగతి ఏంటని. కాబట్టి అంత కాంప్లికేటెడ్ ఇష్యూని షెడ్యూల్ 9లో తమిళనాడులో ఇంక్లూడ్ చేసిన ఇష్యూ కూడా ఈరోజు కోర్టు పరంగా ఇంకా డెసిషన్ రాలేదు. ఇప్పటికి కూడా సబ్జెక్టు కోర్టు డెసిషనే అది, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నటువంటి రిజర్వేషన్స్. అదేమో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంటుంది. ఎట్లండి మరి మీరు ఎట్లా చేస్తారు? షెడ్యూల్ 9లో మీరు ఇంక్లూడ్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయలేరు కదా. షెడ్యూల్ 9 ఇంక్లూడ్ చేయడం పార్లమెంట్ ద్వారా ఈ రోజు సాధ్యపడుతుందా ఇప్పుడున్న పరిస్థితిలో? తెలంగాణని అడ్డుకున్న సందర్భంలో తెలంగాణను వ్యతిరేకించిన చాలా మంది కూడా ఇదే రకమైనటువంటి రకరకాల ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చారు. అందుకే రకరకాల ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న కోరంలో అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ ఉంది అంటూ కూడా ఆపిన సందర్భాలు మీకు కూడా తెలీదా? తెలిపారు మీరు యాక్టివ్గా సందర్భంలో. ఒకటి అల్టిమేట్గా అది ఒప్పుకుంటా. ఒకవేళ నిజంగానే ప్రధానమంత్రి కనుక ఇచ్చేయండి అంటే బహుశా అందరూ ముఖ్యమంత్రి కూర్చోబెట్టి ఒప్పిస్తారేమో, అది వేరే విషయం. అంత పెద్ద సానుకూలంగా ఈరోజు బీజేపీ లేదు అంటున్నాను నేను. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఇతర అంశాలు, కీలకమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. మతపరమైన రిజర్వేషన్లకు చిక్కులు చాలా వస్తాయి. ఆ ప్రాబ్లం అది. మేము ఒకవేళ నిజంగా ముస్లిం సోదరులకు 12% ఇస్తామంటే, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకున్న జనాభా ప్రాతిపదిక ఇస్తామంటే ఎవరంటి కాదనేది మేమందరం కోరుకుంటున్నాం. బట్ దెర్ ఈజ్ సీలింగ్ ఇంపోజ్డ్ బై సుప్రీం కోర్ట్. ప్రతి నిర్ణయం దానికి లోబడి ఉండాలి. దాంట్లో రాజ్యాంగపరమైన చిక్కులున్నాయని ముఖ్యమంత్రికి చాలా క్లియర్ తెలుసు. మీకంటే నాకంటే గొప్ప మేధావి ఆయన. మీరు అన్నట్టు 2 ఎంపీలతో తెలంగాణ తీసుకొచ్చాడని చెప్పారు కదా మీరే. అట్లాంటి మేధావికి తెలియదు అది రాదని తెలుసు, కానీ దానికి కావాలని కాంప్లికేట్ చేస్తున్నాడు. ఏదో పోయాడు కూర్చొని మెస్మరైజ్ చేసి 4 తాయిలాలు ప్రకటించేసి రాబోయే ఇంకా కొన్ని ఎలక్షన్స్ కూడా వాళ్ళ సపోర్ట్ను సీల్ చేసే కార్యక్రమంలో భాగం తప్ప ప్రాక్టికల్గా అది కానే కాదు నా ఉద్దేశంలో. బట్ మీరన్నట్టు అల్టిమేట్గా ప్రధానమంత్రి ఒప్పుకుంటే, పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒప్పుకుంటే ఏది సాధ్యపడదు. రాజ్యాంగాన్ని కూడా సాధించుకున్నాం.
ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరికి కూడా రాహుల్ గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు. యువ నేత భావి భారత ప్రధానికి మేమందరం కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తు ప్రధానిగా తను రాబోయే 2019లోనే రావాలని చెప్పి. 19లో మా సార్ రావాలనుకుంటారు. సరే మా కోరిక ఒకటి మా సార్ మాకు ముఖ్యం. అయ్యా రేపటి ఎప్పుడు జీవితాంతం ఒకళ్ళే ఉండరు కదా, మోడీ గారే ఉండరు కదా. యా అయితే రిజర్వేషన్ల అంశం అనేది మిత్రుడు వస్తే బాగుంటుండే, కానీ ఇది కదిలిన వార్త కాదు మురళి గారు, ఇది రాసిన వార్త. నిన్న అన్న మాట అంతే. కొత్తగా దీంట్లో అసెంబ్లీ కంటే అంతకంటే ముందు కంటే చర్చించే అంశం కూడా దీంట్లో పెద్దగా లేని పరిస్థితి. అంటే కదిలింది, లేకపోతే మోడీ అన్నాడు, మోడీ బయటికి ఆఫీస్ నుంచి పిఎంఓ నుంచి వచ్చింది అంటే చర్చ చేసుకుంటే బాగుండు. ఎస్ కంపల్సరీ 12 ఏంది నాకు తెలిసి ఎంత ఉంటే అంత ఇవ్వండి. మేము దాన్ని డిమాండ్ చేసింది గతంలో 5% అమలు చేసిందే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ప్రాక్టీస్కు సమస్య ఏమొచ్చింది అనేది మనం ఆలోచించాలి. అంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లదనేది రాజ్యాంగం యొక్క వెసులుబాటు కాబట్టి మత ప్రాతిపదికన కాకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి చేసిన పరిస్థితిని కూడా మేము స్వాగతిస్తాం. కానీ రాజకీయాల కొరకు రిజర్వేషన్లను ఆడుకోవద్దనేది మా చర్చ. మీరు దేంతో కలిపి పెట్టినరు? ఎస్టీ రిజర్వేషన్లే ఒక సింగిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఇంప్లిమెంట్ అయ్యేది ఎస్సీ ఎస్టీవి. వీటికి తెలంగాణ బిల్లు పేరు మీద అమలుకు సాధ్యం కానీ ముస్లిం రిజర్వేషన్లను కలిపి ఈరోజు మీరు ముందు పెట్టిన పరిస్థితి. అంటే ఇటు అటు అంటే తెలంగాణకు రిజర్వేషన్ ఇవ్వడానికి కేసీఆర్ కరెక్టే కానీ కేంద్రం ఒప్పుకోవట్లేదని చర్చ పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కానీ ఈరోజు నేను అంటున్న కేంద్రాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, ముస్లిం హెడ్ కిందనే మీరు రిజర్వేషన్లు ఇవ్వండి. ఇలా బీసీసీ అనేది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కింద 1% ఎట్లా మనం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వమంటూనే బీసీసీకి వెసులుబాటు ఎట్లా కల్పించినామో మొత్తంగా ఒక 4%, 5% పూర్తిగా భారతదేశం మొత్తంగా ఇప్పుడు భారత ప్రధాని మాత్రం ఆలోచిస్తే ఇది పెద్ద పరిష్కారం కాని సమస్య కాదు. కానీ ఇక్కడ 12% అంటే ఉన్నది 12%లో 12% కంప్లీట్గా బ్యాక్వర్డ్ పీపుల్ అంటే కూడా సమస్య ఉంది. దాంట్లో బీసీ సంఘాల యొక్క అభ్యంతరాలను కూడా చూడాలి. బీసీని ABCD వరకు పెంచకుండా ఈని పెంచడం ద్వారా మమ్మల్ని కించపరుస్తుందనేది ఒకటి. 51% ఉన్న బీసీలను ట్రెడిషనల్ బీసీలను పట్టించుకోకుండా మొన్న చేర్చిన 12% ఈబీసీల కింద చేర్చిన వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం ఏందని ఇప్పుడు బీసీ సమాజం అంతా మొత్తుకుంటున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇటువైపు అడిగిన వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తాయి. ఆంధ్ర తెలంగాణ విభజనప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి, ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి. ఇగో ఆంధ్ర తెలంగాణ ఇంతకంటే పెద్ద సమస్యలు వచ్చినాయి. ఆంధ్ర తెలంగాణ విడిపోవడాన్ని సమస్యగా చేసిందేమో కొంతమంది ఆంధ్ర నాయకులు, కొంతమంది అది అసలు సాధ్యం కానిదని చెప్పిందేమో కేసీఆర్. కానీ ఆర్టికల్ 3 ప్రకారం ఎన్ని రాష్ట్రాలు విడిపోలేదు? భారతదేశం వచ్చినప్పుడు 13 రాష్ట్రాలు ఉన్నాయి, ఇవాళ 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎట్లా విడిపోయినాయి ఇవన్నీ? కొట్లాడుకొని చంపుకోనా? ఈరోజు డార్జిలింగ్లో గొడవలు అవుతున్నాయి. ఇలా కోచ్ బీహార్కి సంబంధించి దాదాపు ఒక 1,00,000 మంది పైచిలకి ఈరోజు ఉద్యమిస్తున్న పరిస్థితి ఉన్నది. జార్ఖండ్ ఎట్లొచ్చింది, ఛత్తీస్గఢ్ ఎట్లొచ్చింది, మీకు ఉత్తరాఖండ్ ఎట్లొచ్చింది? అసలు ఏ రక్తపాతం లేకుండా కేవలం ఒక సింగిల్ బిల్తోని పాస్ అయింది కదా. ఇక్కడ సమస్య ఏంటి? కొంతమంది మూర్ఖులైన నాయకులతో వచ్చిన సమస్య ఇది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి మీకు తెలుసు కదా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీపీసీసీని ఏర్పాటు చేసి స్పెషల్గా మూమెంట్ కూడా మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ లేడే. మా రోజు వీరన్న మొదలుపెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ లేడు, రాజకీయ ప్రయోజనాలకు వచ్చిందని స్పష్టమైంది. ఇది రాజకీయ ప్రయోజనాల కనుక చేస్తున్నా చెప్పండి, ఏ వెసులుబాటుతో మీరు ఇస్తానన్నారని ఆలోచించాలి కదా. ఎస్, మేము ఈరోజు డిమాండ్ చేస్తున్న దాంట్లో ఒక అర్థం ఉంది. ముస్లింలు వెనుకబడ్డరు. 70 సంవత్సరాల తర్వాత ముస్లింలో బ్యాక్వర్డ్నెస్ను మనం రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మోడీ గారు కూడా ఆలోచించి దేశవ్యాప్తంగా ఒక పాలసీ తీసుకునే ప్రయత్నం కనుక చేయగలిగితే కంపల్సరీ ముస్లింలకు ఈరోజు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముస్లింల ఓట్లు 10% ఉన్నాయి, 12% ఉన్నాయి కాబట్టి రూరల్ తెలంగాణలో మొత్తం నాకు రావాలి, లేదు ఎంఐఎం నా తాకీదుగా ఉన్నది కాబట్టి గతంలో నిజాంతో నేను పొగిడిన కాబట్టి ముస్లింలకు నాకు ఎంఐఎంకు మంచి మిత్రత్వం ఉండాలని చెప్పేసి మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చుకునే ప్రయత్నంలో మిగతా వాళ్ళని ఎందుకు దోషులుగా చేస్తున్నారు? అదే పోనీ రాజకీయంగా ఆలోచిస్తే అదే గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది? ఆ రోజు చాలా సానుకూలంగా కాంగ్రెస్ కి రాజకీయ అవకాశాల కొరకు కాంగ్రెస్ కి ఎంఐఎం కి మధ్య నడిచింది, ఇవాళ వ్యతిరేకించింది. రాజకీయ అవకాశాల కొరకు ఇప్పుడు బీజేపీతో కూడా ఉండొచ్చు, కాక టీఆర్ఎస్ తో కూడా ఉండొచ్చు. ఇది వేరు. కానీ ఈ రోజు రిజర్వేషన్ల విషయంలో ఎంఐఎం స్టాండ్ ఎందుకు ఇంతవరకు కరెక్ట్గా వాళ్ళు అసలు డిమాండ్ ఎక్కడిది? ఎంఐఎం నుంచి ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ అనేం పక్కన పెడతారు మీరు. ఇలా వాళ్ళకు మాకు 3 ఎకరాల భూమి పెట్టండి, మాకు కూడా ఈరోజు ఎందుకు రిజర్వేషన్లను పూర్తిగా మీరు రాజ్యాంగబద్ధం కాని రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారు? మాకు కేంద్రంతో కొట్లాడండి అన్న దగ్గర కొట్లాట లేదు. ఇక్కడ మోడీ గారు చెప్పిందని చెప్పి ఒక ఫీలర్ వార్తతో మనం ఈరోజు చర్చ పెట్టుకుంటాం. ఎందుకు ఇది?
భూముల గురించి చర్చలు వస్తున్నాయి కాబట్టి, కుంభకోణాల గురించి చర్చలు వస్తున్నాయి కాబట్టి ఇది డైవర్ట్ చేయాలి. ముస్లింలకు మళ్ళీ ఒక్కసారి రిజర్వేషన్లు అంటే ఓ పంచాయతీ పోతుంది. ఎస్, నేను అంటున్నా సార్, ఇక్కడ దాదాపు 1,00,000 పైచిలకు ముస్లిం భూములు ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి, ఈరోజు వక్ఫ్ భూములు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏం ప్రొటెక్ట్ చేస్తున్నావు? దొంగలకు దోచి పెడుతున్నారు కదా ముస్లిం భూములంతా కూడా. ఇలా ఎవరు గోల్డ్ స్టోన్ ప్రసాద్, ఎవరు ఎంఆర్ ప్రాపర్టీస్, గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చర్చ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. దోషులు ఎవరైనా దోషులు అవుతారు, దొంగలు ఎవరైనా దొంగలు అవుతారు తప్పితే నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రోజు భూముల గురించి మాట్లాడుతుంటే దయాకర్ ఎందుకు మాట్లాడు మురళి గారు? టీఆర్ఎస్ ప్రభుత్వం, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన, సీమాంధ్ర పాలన. చాలా మంది చెన్నారెడ్డిని మొదలు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ పరిపాలించలేదా? నేనంటానే వేలాది ఎకరాలు భూములు ముస్లిం చెందినవి వక్ఫ్ ల్యాండ్స్ అని ఆక్యుపై అయిన విషయంలో డిస్ప్యూట్ లేదు. డెఫినెట్గా మళ్ళీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన అంతకంటే సంతోషం లేదు. కానీ మీరన్నా ఈ రకరకాల భూపకాసులు అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ హయాం నుంచి వచ్చారు కదా, వాళ్ళతో పెంచి పోషించబడ్డ వాళ్ళే కదా. ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎప్పటి క్రియేషనో అందులో చర్చలో పోతే మనకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆయన ఎవరికి ఆంతరంగిక మిత్రుడు, అంతకుముందు ఎవరికి ఏం చేసి పెట్టాడు, ఆయన ఎవరితో డైరెక్ట్గా యాక్సెస్ అయ్యి యాంటీ రూమ్లో కూడా పోలిగేటువంటి గోల్డ్ స్టోన్ ప్రసాద్ గురించి మనం ఇప్పుడు చర్చించడం ఎందుకు? అప్పుడు చర్చించుకోండి సార్, ఖచ్చితంగా చర్చించాల్సిందే కదా. నేనేమంటా అంటే ఈరోజు అట్లాంటివి అక్రమాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. వేలాది ఎకరాలు వారు అన్నట్టు టేక్ ఓవర్ చేస్తే సంతోషం. అది ఆ చర్యలు ఇంకా వేగవంతం కావాలి. అంతేగాని ఈ పేర్లు చదువుకుంటూ పోతే చాలామందికి ఉన్నాయి ఇందులో వాటాలు. జీవన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. జీవన్ రెడ్డి గారు ముందు రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారు, తర్వాత భూముల గురించి మాట్లాడతాం. కానీ ఒక నిమిషం, జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రధాని మోదీ రిజర్వేషన్కి అనుకూలం అని చెప్పారు, మాకైతే ఎవరు చెప్పలేదు అన్నది దిలీప్ గారి ఆర్గ్యుమెంట్. అంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక చిత్తశుద్ధితో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నింటినీ కూడా అమల్లోకి తీసుకురావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా తమిళనాడు తరహా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అయితే అనుకూలం ఉందో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ముస్లిం రిజర్వేషన్లు కావాలన్న ఉద్దేశంతో మేము తీర్మానం చేశాం, కేంద్రానికి పంపించాం. కేంద్రం కూడా చిత్తశుద్ధితో ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అటువైపు ప్రధానమంత్రి గారు కూడా ఇస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దాంట్లో తప్పేముందండి? మా ప్రయత్నం మేము చేసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత చేసి పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా మీరు చూస్తూ ఉన్నారు, ఇలా ఇఫ్తార్ విందులే కావచ్చు, రంజాన్ పండుగ అఫీషియలే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పరంగా వారి పండుగల సందర్భంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా చేశారు మురళి గారు? గతంలో ఏ ప్రభుత్వాలైనా ముస్లింలను పట్టించుకున్న ప్రభుత్వాలైనా 42 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఓటు బ్యాంక్ గా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదా? మేమేమంటున్నాం అంటే రిజర్వేషన్ మేమేమంటాం, వాళ్ళు 4% రిజర్వేషన్ ఏ విధంగా 5% అనుకున్నారు, మేమేమంటామంటే తమిళనాడు తరహా రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆల్రెడీ కోర్టు పరిశీలనలో ఉన్నది కదా, 100% వస్తుంది, మా ఫేవర్లో వస్తుంది. ఖచ్చితంగా కేంద్రం ఆమోదించాల్సిందే. ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా బీజేపీకి చుక్కు ఎదురవుతుంది. కాబట్టి మోడీ గారు కంపల్సరీ అటువైపు వస్తారని చెప్పి అది పార్లమెంట్ ఆమోదం చెందాలి, మెజారిటీ సభ్యులు ఒప్పుకోవాలి. అదే తెలంగాణ బిల్ లాగా సింపుల్ మెజారిటీ కాదు కదా, ఇట్స్ 2/3 మెజారిటీ కావాలి, 50% అసెంబ్లీ ఒప్పుకోవాలి. అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే కాంప్లికేటెడ్. అది షెడ్యూల్ దాని కింద ఎట్లా పొందుపరుస్తారు? ఊరికి అసెంబ్లీ పాస్ చేసినంత మాత్రం పార్లమెంట్ ఒప్పుకోదు కదా. అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ని సింపుల్ గా మీరు కేసీఆర్ గారి జ్యూరిడిక్షన్ లో ఎంతవరకు ఉన్నదో అంతవరకు చేసి పెడతారు. కేంద్రం యొక్క బాధ్యత కదా. ఇప్పుడు మీ పరిధిలో చాలా పరిమితంగా ఉన్నటువంటి సందర్భంలో, మీ పరిధిలో చాలా లిమిటెడ్ ఇష్యూ ఉన్న సందర్భంలో ఏ రకంగా సాధ్యపడుతుంది అన్నది కదా దిలీప్ గారు. పార్లమెంట్ పరిధిలో ఉన్నది, కేంద్ర పరిధిలో ఉన్న ఈ విషయంలో మన స్టేట్ తరఫున ఒక తీర్మానం చేయగలం, పంపించగలం. గతంలో ఇంటిగ్రేటెడ్ స్టేట్ లో కూడా ఇటువంటి తీర్మానాలు చాలా జరిగాయి. ఎంఆర్పిఎస్ వర్గీకరణ అది ఇప్పటికీ ఇంకా పెండింగ్ లో ఉంది. 20 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి కథ అది వర్గీకరణ స్టోరీ. మన రాష్ట్ర శాసనసభలో అప్పట్లో ఇంటిగ్రేటెడ్ స్టేట్ లో తీర్మానం చేసి పంపించలేదా? సరే, సాధ్యమైందా? కాపులకు రిజర్వేషన్ అన్నారు, అసెంబ్లీ తీర్మానం చేశారు, పంపించారు. ఇప్పుడు కూడా అంతే కదా. ఈ రాష్ట్రం మా జ్యూరిడిక్షన్ దాటి మేము చేయలేము. మురళి గారు, మా జ్యూరిడిక్షన్ దాటి మేము చేయలేము. ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు రిజర్వేషన్ తమిళనాడు తరహా రాష్ట్రంలో చేస్తాం. ఆ రాష్ట్రంలో ఎందుకు అమలైంది, ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు కాదు, అదే విషయాన్ని మేము తీసుకొచ్చి ప్రస్తావించాం. ఆ విషయాన్ని ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేశాం.
చేసినాం, తీర్మానం చేసింది కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. మోడీ గారు సానుకూలంగా ఉంటారని చెప్పి భావిస్తా ఉన్నాం. మోదీ గారు సానుకూలం కాకుంటే కొట్లాడతాం. ఇది మీరు తెలంగాణ మురళి గారు తెలంగాణ విషయంలో కూడా ఇదే విధంగా అన్నారు. 36 ఒక్క నిమిషం, తెలంగాణ విషయంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఇది వచ్చేదా సచ్చేదా, ఇది ఒప్పుకునేదా, ఇది మొత్తం ఎందుకంటే ఆర్టికల్ 3 ఉన్నది జీవన్ గారు. సింపుల్ మ్యారిటీ పార్లమెంట్ కోరంలో సింపుల్ మ్యారిటీ ఇది ఆర్టికల్ 3 ప్రకారం. షెడ్యూల్ 9 ఇంక్లూజన్ కాదు అది. తమిళనాడు రాష్ట్రంలో లేదా రిజర్వేషన్? అది వేరే షెడ్యూల్ 9 ఇంక్లూడ్ అయ్యింది. షెడ్యూల్ 9 లో అది రివ్యూ ఉన్నది ఇప్పుడు సుప్రీం కోర్టు. ఆ షెడ్యూల్ 9 లో పార్లమెంట్ ఇంక్లూడ్ చేసింది, కోర్టుల పరిధిలో ఉన్నది. షెడ్యూల్ 9 లో చేర్చే అంశం ఉన్నది. షెడ్యూల్ ఆర్టికల్ 3 అంత సింపుల్ కాదు. మీ పరిధిలోకి రారా, కేంద్ర పరిధిలోకి రారా, మోడీ గారి పరిపాలన లేదా? మన ఉత్తరప్రదేశ్ లో మోడీ గారిని గెలిపించిన పాత్రలో పంచార్ దుకాణం నుంచి ఇలా చాయ్ హోటల్లో చాయ్ అమ్ముకునే ముస్లింలు చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు సానుకూలం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతున్న సందర్భంలోనే అసలు భూములకు సంబంధించిన వ్యవహారం మీద చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నది విపక్షాల ఆర్గ్యుమెంట్. దగ్గరగా నిన్న ఆల్రెడీ ఈ విషయం గురించి మాట్లాడాం, కానీ మొన్నటి రోజున క్యాబినెట్లో ఆల్రెడీ RORకి సంబంధించి చట్ట సవరణ చేస్తూ ఆల్రెడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. ఇంకా మీకున్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు RORకు భూముల స్కామ్కి ఏం సంబంధం? అసలు దీనికి దానికి అసలు సంబంధం లేదు మురళి గారు. ఒకటి, తెలంగాణ భూములు లక్ష ఎకరాలకు పైచిలకు హైదరాబాద్ చుట్టూ 5 జిల్లాల్లో ఉన్నాయి. ఇప్పుడు మా అబ్జర్వేషన్లో తేలింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డీల్ చేయాల్సిన భూములు. ఈ సీమాంధ్ర నాయకుడు కూడా దీన్ని అప్పనంగా దొంగలకైతే కట్టబెట్టాలి. ఈ ప్రభుత్వం ఎందుకు దీని మీద ఉద్యుక్తమైంది, ఎందుకు ఏ దొంగల కాపాడడానికి ఈరోజు ఈ భూముల రిజిస్ట్రేషన్ కొరకు పెట్టిందనే చర్చ తేలాల్సిన అవసరం ఉంది. స్కామ్ లేదని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి అంటాడు, స్కామ్ మేమే బయట పెట్టినామని చెప్పి హరీష్ రావు అంటాడు. అసలు ఏం మాట్లాడాడు కేటీఆర్? GHMC మినిస్టర్ ఆయన, హైదరాబాద్ మొత్తం కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది, పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా. అరే ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ల ఇంత డాకా బజాయించుకున్న మీరు ముస్లింలకు సంబంధించిన లక్షలాది ఎకరాల వక్ఫ్ భూముల్లో ఎవడో దొంగలు దోచుకుపోతుంటే కనీసం వాళ్ళకు ఒక ఇల్లు జాగా కొరకు మీరు కనీసం ఇవ్వలేని మీరు ఇలా మీరు ముస్లింలకు రిజర్వేషన్ మీరే సమాధానం చెప్పాలి. నిజంగా అసలు ఏ రకమైనటువంటి కుంభకోణం లేకపోతే ఆ ప్రాతిపదికనే ఈరోజు నిందితులకు బెయిల్ వచ్చింది అనేది విపక్షాలు మాట్లాడారు. మియాపూర్ కుంభకోణం విషయంలో చాలా స్పష్టంగా రిజిస్ట్రేషన్ విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండో విషయము, ఈ విషయంలో ఈ ప్రభుత్వానికి ఏ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎంఐఎం కానీ మాకు కంప్లైంట్ ఇవ్వలే. ఈ విషయంలో వెలికి తీసుకురాని గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని కూకటి వేలతో జరపడానికి, బయటకు తీసుకురావడానికి, ఆ విషయాన్ని బయటకు తీసుకొస్తే రిజిస్ట్రేషన్ లో జరిగిన అవకతవకలకు కాంగ్రెస్ పార్టీ 15,000 కోట్ల రూపాయల అవకతవకలు 2015లో కాదండి, గోల్డ్ స్టోన్ ప్రసాద్ సంబంధించినటువంటి జాగీర్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని జీపీఏ రూపంలో క్రియేట్ చేసి ఆ జీపీఏ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనేటువంటి వ్యవహారం ఈ రోజు ఇట్లాంటి బిజినెస్ ఇట్లాంటి దందా చాలా కాలంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ బయటపడింది. జాగీర్ భూములను జీపీఏలు సృష్టించి ఆ జీపీఏల తద్వారా కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి అదర్ సైడ్ ఇంకొక బినామీని క్రియేట్ చేసి ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ల్యాండ్ పూర్తిగా 1998 నుంచి 2001, 2004 3 ప్రభుత్వాల కాలంలో 3 ప్రభుత్వాల హయాంలో దాదాపుగా 15,000 ఎకరాలు ఈ విధంగా జరిగినాయండి మురళి గారు. ఇలా కొత్తగా జరిగినాయి కావు, నిన్న మొన్న ఒక జరిగిన డాక్యుమెంట్ తో ఎకరాలలో ఉన్న భూములు మేము తీసింది ఏంటంటే గవర్నమెంట్ భూమి కాదు, ఎక్కడ కూడా గవర్నమెంట్ భూమి కాలే. మేమన్నా ఒక్క ఎకరం కూడా ప్రభుత్వ భూమి అయితే 100% మొదలైంది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మురళి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు సార్? అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ గా నా కొడుకైనా అల్లుడైనా తప్పు చేస్తే జైలుకు పంపిస్తా అని చెప్పి అనవసరంగా మాట్లాడి నేను అడుగుతాను మురళి గారు,
తెలంగాణ దామోదర్ రావు దాంట్లో ఉన్నాడు, మీ కేటీఆర్ దాంట్లో ఉన్నాడు, మీ హరీష్ రావు దాంట్లో ఉన్నాడు. ముఖ్యమంత్రి ఆఫీసులు వాడుకొని జీవోలు స్కామ్ లేదన్న ముఖ్యమంత్రి స్కామ్ లేదని ఎట్లా చెప్తారు? ఏ విచారణ అనుసరించి చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కేకే చేసింది తప్ప మరి కేకే లోపనేయండి. కేకే ఎట్లా రివ్యూ చేసుకుంటారు? నేను ఎందుకు వస్తాను ఏంటంటే కేకే తప్ప కేసీఆర్ తప్ప. దయ్యాలు వేదాలు వాళ్ళు దయ్యాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి కేకే మీ దగ్గరనే ఉన్నారు, డిఎస్పీ దగ్గరనే ఉన్నారు. అంతరిక్షంలో పూజీ కుంభకోణం సార్. 28 లక్షల కోట్ల కుంభకోణం అనేది ఇది అవినీతి జరిగింది రిజిస్ట్రేషన్ శాఖలో అని చెప్పాం. దానికి సంబంధించి 22 రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద దాడులు చేశాం. దానికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేశాం. సిబిసిఐడి ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఎవరైతే అవినీతిలో పాల్గొన్నారో ఏవన్ను అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన జైలుకు కూడా పంపడం జరిగింది. అసలు ఈ ప్రసాద్ కు కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ కదా. దిగ్విజయ్ సింగ్ బుక్ చేసింది ఆరోపణల కోసం నేను చెప్తా. 10 జిల్లాలతో తెలంగాణ ఇవ్వనప్పుడు నీ అవసరాల కోసం కాంగ్రెస్ నీ మిత్రుడు కదా, నీ రాజ్నాథ్ సింగ్ ఉన్నాయని కదా. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఒక బ్రోకర్ అయితే ఎలాంటి చేసేటువంటి వ్యక్తి అయితే అందరికీ సంబంధాలు ఉంటే పర్టికులర్ గా ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు కూడా పాయింట్. కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపల, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపల, బీజేపీ ఉంటే బీజేపీ ప్రసాద్ గారు తీసుకెళ్తారు వీళ్ళని. వస్తే వాళ్ళందరూ కాంగ్రెస్ ఉన్నదని అంటారు. మరి అవినీతి జరగలేదు అన్నప్పుడు కాంగ్రెస్ ఎట్లా కామెంట్ చేస్తున్నారు వాళ్ళు? ఉద్యమకాలంలో ఎన్నోసార్లు ఈ ప్రస్తావన వచ్చింది. నిజాం నవాబు నుంచి మనకు సంక్రమించిన ఆస్తుల్లో మ్యాక్సిమం హైదరాబాద్ చుట్టుపక్కల ఇనాం భూములు, జాగిరి భూములు, సరఫేకాజ్ భూములు, వేలాది ఎకరాలు అప్పనంగా వేరే వాళ్ళు కొట్టేశారు, అక్రమ రిజిస్ట్రేషన్ ఉన్నాయనే విషయం ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి స్వయంగా తన స్పీచెస్లో 100 సార్లు వల్లే వేసి ఉంటాడు. అట్లాంటి ప్రభుత్వ భూములు కాబట్టి ఇనాం భూములు ఏవైతే ఆక్రమించుకోపోయి ఎవరివైతే ఉన్నది ఒక్క ప్రసాద్ కాదు, ఇట్లాంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. లక్షలాది ఎకరాలు ఈ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలవి అసలు ఎవడివి కావు, అవి ఇనాం భూములు, ప్రభుత్వ భూములే ఇనాం భూములు అంటే. ఆ భూములన్నీ కూడా ఈ రోజు గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు? రిజిస్ట్రేషన్ ఎందుకు క్యాన్సిల్ చేయవు? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ప్రతిపక్షాలు లేవు, నువ్వు ప్రతిపక్ష నాయకులా మాట్లాడుతున్నావు. వినండి సార్, మేమేమంటాం చాలా స్పష్టం. మియాపూర్ కేసు విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వ భూమిని ఎక్కడైనా ఒక ఎకరం ఆక్రమిస్తే 1000 కోట్లు మేమేమంటాం 15,000 కోట్లు అవుతుందని ఎట్లయితే రిజిస్ట్రేషన్ లో జరిగితే 15,000 కోట్ల స్కీమ్ అవుతుందా? 28 లక్షల కోట్ల కుంభకోణాలు మేము చేయలేదు, మీలాగా బొగ్గు కుంభకోణం మేము చేయలేదు, మీలాగా కార్ల కుంభకోణం మేము చేయలేదు, అంతరిక్షంలో చేయలేదు, మీలాగా ఆకాశంలో అగస్త్య కుంభకోణం మేము చేయలేదు. 3 ఏళ్ల తర్వాత మీరు మాట ఎందుకు బీజేపీ నాయకులు అధికారులు ఉన్నారు, ప్రభుత్వ భూమి ఎక్కడైనా అన్యక్రాంతం అయితే అసలు అది ప్రభుత్వ భూమే కాదు. లేని భూమి ప్రభుత్వాన్ని సార్ ఫైనల్ డిగ్రీ కాలేదు. ఇదే భూములలో ఇందిరాగాంధీ గారు ఇక్రిసాట్ కట్టిండ్రు, ఇదే భూములలో, ఇదే వక్ఫ్ భూములు, ఇవే ఇనాం భూములు, ఈ భూములలోనే బిహెచ్ఎల్ 14 జాతీయ ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు చేసింది అది. ఇవాళ 3000 ఎకరాలు ఇవాళ ఎవరికి దొంగలకు దోచి పెడుతున్నాను.
పెద్ద ఎత్తున భూకంపకోణాలు జరుగుతున్న విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఉంటుంది. ఈ ఆర్డినెన్స్ వల్ల నిజంగా ఈ అక్రమాలన్నీ కూడా అరికట్టేటువంటి ఆస్కారం ఉందా? ఇప్పటికే ఆల్రెడీ ఆక్రమణకు గురైనటువంటి భూములన్నీ కూడా వెనక్కి వచ్చేటువంటి ఆస్కారం ఉందా? ఏం జరగబోతుందో చూద్దాం. చర్చలు పాల్గొన్న ముగ్గురు నాయకులకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.